దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక పాఠం 2వ అధ్యాయం 4-5 వచనములు చదువుకుందాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థనలు కూడా మీరు ఎవరు చూడకూడదు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో మాతో అందరితో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. పాపము చాలా భయంకరమైంది. పాపమును బట్టి మనిషి నాశనానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు చివరికి. దేవదూతలను కూడా నరకంలో వేయడానికి ఆయన దాచి ఉంచాడు, వాళ్ళని ఒక చోట ఉంచాడు. ఇక్కడ అదే పేతురు గారు చెప్తున్నాడు మనకి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. దేవదూతల్ని దేవుడు విడిచిపెట్టలేదంటే దేవుని సేవకుల్ని కూడా విడిచిపెట్టడు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు. పాపం అంటే మనకిష్టమే, మనుషులకి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పాపము కలిగి జీవిస్తున్నారు. దేవుడు అదే మాట చెప్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్నాడు ఆయన. రోమపత్రిక అనుకుంటాను నేను, 6వ అధ్యాయం 23 వచ్చి అనుకుంటాను. అది ఏ భేదమును లేదు. ఏ భేదం అంటే ఏ కుల భేదం లేదు, మత భేదం లేదు అని. ఆడ మగ అనే భేదం లేదు, తల్లి తండ్రి పిల్లలనే భేదం లేదు, ధనవంతులు ధనం లేనివారనే భేదం లేదు, అడుక్కునేవాళ్ళు సంపన్నులనే భేదం లేదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్నాడు. అందులో నేను ఉన్నాను, మీరు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ అనేసాడు దేవుడు. అంతే. అంటే ఏ పాపము చేయకుండా ఎవడు ఉండడు, లేడు అని చెప్తున్నాడు ఆయన. అది అయితే పాపము చేసిన కొందరు ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుని కృప ద్వారా రక్షించబడినప్పుడు ఆ పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. అది ఎక్కడ చెప్పాడు కింద. కాబట్టి ఆయన కృపచేత నమ్మువాడు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుదురని చెప్పాడు. అది పాపము చేసిన వాడు నీతిమంతునిగా తీర్చబడాలంటే క్రీస్తు యేసుని నమ్ముకోవాలి. ఈ విషయం అన్ని జనులకు తెలియదు. చాలామందికి పూజలు చేసేవారికి తెలియదు. అర్థమైందా? నువ్వు చెట్టుకు పూజలు చేస్తారు వాళ్ళు. ఆ చెట్టు నీతిమంతులుగా మార్చదు. ఆ చెట్టు ఎక్కడదే? యేసు ప్రభు సృష్టించిందే. ఒక రాయికి పూజలు చేస్తారు వాళ్ళు. ఆ రాయి ఎక్కడదే? యేసు ప్రభు చేసిందే రాయ. గమనించండి. ఒక పుట్టకు పూజలు చేస్తారు వెళ్ళి.
ఆ పుట్ట ఎలా ఏర్పడింది? దేవుడు సృష్టించిన మట్టిని చీమలు పుట్టగా చేశాయి. దేవుడు లేకుండా ఏదీ లేదు. దేవుడు లేకుండా మనం లేం. గమనించండి దేవుని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన నమ్ముకొని మనం చేసిన పాపాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ ఆ నీతిమంతుల తల మీదకు వస్తాయన్నమాట. ఆశీర్వాదాలు ఊరికినే రావు మనకి. అర్థమైందా? కనుక ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మనకి ఒక జన్మనిచ్చాడు. మానవ జన్మ విలువైంది, అమూల్యమైంది. మనిషిగా పుట్టడం గొప్ప భాగ్యం. అన్నీ అనుభవించవచ్చు. వాక్యానుసారంగా ఉండి అనుభవించాలి మనం. లోకానుసారంగా ఉండి అనుభవించకూడదు. మానవ జన్మ తర్వాత ఇంకా ఏ జన్మ లేదు ఇంకా మనిషికి. హిందువులు చెప్తారు, మనిషిగా మంచి చేసుకుని చనిపోతే ఇంట్లో ఒక మంచి కుక్కగా పుడతాడు అని. మనిషిగా పుట్టిన వాడికి మరో జన్మ లేదు ఇంకా. కుక్కగా, నక్కగా, పిల్లిగా, పులిగా పుట్టే జన్మలు లేవు ఇంకా. మనిషికి పవిత్రమైనటువంటి జన్మ. దేవుని పరిశుద్ధాత్మ ఆ మనిషిలో నివసిస్తుంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అర్థమవుతుంది మనకి, తెలుస్తుంది. ఏది తినాలో ఏది తినకూడదు, ఏది బాటలో నడవాలో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కుక్కలకి, పిల్లులకి, పందులకి అర్థం కావు. ఎందుకు మనకు అర్థమవుతుంది అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఏమి సంపాదించుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఇవన్నీ మనకుంటాయి. వాటికి దాచుకోవటం తెలీదు. ఆకాశ పక్షులు చూడండి, ఏ రోజుకి ఆ రోజే తిని వచ్చేస్తాయి గూట్లోకి. మళ్ళా పొద్దుట మళ్ళా తినడానికి వెళ్తాయి, మళ్ళా సాయంత్రం ఇంటికి వస్తాయి. దాచుకోవటానికి తెలీదు వాటికి. మనం దాచుకునే ఆలోచన మనకుంది. దాచుకునే విషయంలో ధనము దాచుకుంటున్నాం, బంగారం దాచుకుంటున్నాం, వెండి దాచుకుంటున్నాం, బట్టలు దాచుకుంటున్నాం, వస్తువులు దాచుకుంటున్నాం, అన్నీ దాచుకుంటున్నాం సంపాదించుకొని. మరి దేవుని వాక్యమును దాచుకుంటున్నాం మనం. దేవుని మాటలను మనం సంపాదించుకొని దాచుకుంటున్నాము. అవి అక్కర్లేదు మనకి. అందుకనే నీ జీవితంలో నువ్వు నష్టం చూడడానికి కారణం. అందుకనే నీ జీవితంలో కష్టాలు పడడానికి కారణం. అందుకనే మాలాంటి సేవకులు కూడా కొన్ని కష్టాలు పడటానికి కారణం. మేము కూడా బోధిస్తాం కానీ వాటిని దాచుకోం, వాటి ప్రకారంగా నడవని వారు ఉన్నారు మీలాగే. కనుక దేవుని వాక్యాన్ని మనం దాచుకోవాలి. పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడు ఎవరిని, అది గుర్తుపెట్టుకోండి. నన్ను విడిచిపెట్టడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవదూతలనే విడిచిపెట్టలేదు ఆయన. నిన్ను నన్ను ఎలా విడిచిపెడతాడైనా? యేసు ప్రభుని నమ్ముకోవటం దేనికంటే మనం చేసిన పాపాన్ని తెలుసుకోవటానికి, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకోవటానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి, ఈ భూమి మీద మరణించిన తరువాత పరలోకానికి వెళ్ళడానికి. అదే యేసుక్రీస్తుని నమ్ముకోవటం. యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే ఇది పాపమని నీకు తెలీదు.
హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళండి, అక్కడ పాపం గురించి చెప్పడు ఏ పూజారి. పాపం అనే మాట రాదు అక్కడ. హిందూ గుళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళండి, అన్నవారు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీరు వెళ్ళటం, మొక్కుకోవటం, ఆ కొబ్బరికాయలు ఏదో అక్కడ కొట్టేయటం, అర్పణ ఏది ఇచ్చేయటం, వచ్చేయటం తప్ప ఏది పాపమో ఏది పుణ్యమో చెప్పరు నీకు అక్కడ. యేసుప్రభు ఒక్కడే చెప్తాడు. ఎందుకంటే నిన్ను పుట్టించినోడు ఆయన, నిన్ను పుట్టించినోడు ఆయన, నన్ను పుట్టించినోడు ఆయన. కనుక ఆయనకి తెలుసు మనం పాపం చేస్తామని తెలుసు ఆయనకి. ఈ లోకంలో పాపంలో మునిగిపోతూ ఉంటామని తెలుసు ఆయనకి. ఆ దేవుళ్ళకి తెలియదు పాపం గురించి. ఎందుకంటే ఆ దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ కూడా పాపము కలిగి ఉన్న దేవుళ్ళల్లో, స్వార్థం కలిగి ఉన్న దేవుళ్ళల్లో. యేసుప్రభు ఒక్కడే పాపము లేనివాడు, స్వార్థం లేనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపింపగలడన్నాడు ఆయన. ఆయన పాపము లేనివాడయ్యా అని చెప్పేసి పిలాతు భార్య పిలాతుకి కబురు పెట్టింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, మనము మన కుటుంబం నష్టపోతామని చెప్పింది. అలా చెప్పే భార్యలు ఉన్నారా ఈ రోజున భర్తలకి? ఎన్నో సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు, వెళ్తున్నారు. స్త్రీలు ఆ విధంగా మార్చబడ్డారా? భర్తల్ని తప్పుడు దోవలో నడవకుండా, తప్పులు చేయకుండా ఆపుకోగలిగే జ్ఞానము గల మాటలు చెప్పుకొని మార్చుకోగలిగిన స్త్రీలు ఉన్నారా? భార్యలు ఉన్నారా? భార్య అంటే అలా ఉండాలండి. అధికారాన్ని బట్టి నా భర్త ఆ ప్రభువుకి శిక్ష విధించి పాపం కట్టుకుంటాడేమో, ఆ పాపము వలన నేను, నా పిల్లలు, మా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతామని గ్రహించింది. ఈనాడు ఏం గ్రహిస్తున్నారు ఈ రోజున స్త్రీలు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుండని చెప్పాడు కదా. ఏ ఇల్లు కట్టుకోవటానికి స్త్రీలు ఆలోచిస్తున్నారు ఈ రోజున? ఇటుకల మీద ఇటుకలు పేర్చి స్లాబ్లు వేయించుకొని ఆ ఇంటిని చూసి మురిసిపోయే స్త్రీలు కనపడుతున్నారు ఈ రోజున. నువ్వేం చేస్తావో తెలియదు నాకు, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు కావలసింది నువ్వు తీసుకురా, నాకు కావలసింది చేసి పెట్టని పీకల మీద కూర్చునే భార్యలు కనబడుతున్నారు. పాపము ఎంత ప్రమాదమో గుర్తించలేనటువంటి స్త్రీలు, పాపము చేయడానికి పురికొల్పే స్త్రీలు. ఇది తప్పయ్యా, ఎలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని జ్ఞానాన్ని నేర్పించే స్త్రీలు లేరు ఈ రోజున. జ్ఞానాన్ని బోధించే స్త్రీలు లేరు. ఎందుకంటే నేర్చుకోవట్లేదు మందిరానికి వచ్చి. నువ్వు పాడవటానికి, నాశనం అవటానికి పాపమే కారణం. నువ్వు సరైన క్రమములో పద్ధతిగా నువ్వు జీవించకపోవటమే పాపం. పాపం ఎవరు చేసినా దేవుడు విడిచిపెట్టడాలని. ఇక్కడ ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి, పాతాళము కటిక చీకటిగా ఉంటుందట, పరలోకము మహా వెలుగుగా ఉంటుందన్నమాట. త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. మరియు అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట గుర్తు చేశాడు. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. గుర్తుపెట్టుకోండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా, నోవహు కాలములో ఉన్న లోకాన్ని,
లోకం అంటే మనుషులు, గుర్తుపెట్టుకోండి. లోకమును విడిచిపెట్టక, గమనించండి, భక్తిహీనుల సమూహము మీదికి. నోహు కాలములో భక్తిహీనులుగా బ్రతికారు ప్రజలందరూ. 6000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇక్కడ పేతురు గారి చేత రాయించాడు దేవుడు. జలప్రలయం, లోకం మీదకి జలప్రలయం వచ్చేసింది. ఒక కడియంలో కాదు, రాజమండ్రిలో కాదు, హైదరాబాదులో కాదు, అమెరికాలో కాదు, రష్యాలో కాదు, మొత్తం లోకమంతటి మీదకి. అప్పుడు ఈ దేశాలన్నీ పేర్లు పెట్టలేదు, లోకమంతే. లోకం మీదకి జలప్రలయం రప్పించాడు అప్పుడు. ఎందుకంటే భక్తిహీనులు సమూహంగా పోగైపోయారు వాళ్ళు. ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు, మొత్తం మనుషులందరూ చెడిపోయారు. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితే, నరుల చెడుతనము పూర్వకాలమందు 6 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎందుకు గుర్తు చేశాడంటే, మనం అలా ఉండకూడదని మనకు జ్ఞాపకం చేశాడు ఆయన. మనం కొన్ని విషయాలు మన బిడ్డలకే జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఒరేయ్ వాళ్ళు అలాటోళ్ళరా, వీళ్ళు ఇలాటోళ్ళరా, నువ్వు జాగ్రత్తగా ఉండు బాబా, ఒరే వాళ్ళ పెద్దోళ్ళే అలా చేశారు, ఇలా చేశారు మనల్ని అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే జాగ్రత్త కొరకు. నరుల చెడుతనము అప్పుడు ఎలా ఉందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉందంట. ఈ రోజున అలాగే ఉంది కదా. చెడు పనులు చేసేవాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. చెడు మాటలు పలికే వాళ్ళు, బూతులు తిట్టే వాళ్ళు బహిరంగంగా వీధుల్లోకి వచ్చి వీరంగం ఆడుతున్నారు. మంచోళ్ళు లోపలే దాక్కుని ఉంటున్నారు. చెడుతనం కొంతవరకే పనిచేస్తుంది, కొంతకాలమే ఏలుబడి చేస్తుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు చూశాడు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే చెడుతనం దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చూడలేదనుకోని మనం చేయకూడదు. ఒకవేళ మనుషులకి కనపడకుండా చేయొచ్చేమో, దేవునికి కనపడకుండా మనం ఏది చెయ్యలేము. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు. పైన ఉన్నవాడికి అన్నీ కనపడతాయి, కింద ఉన్న వాళ్ళకి కొన్ని కనపడతాయి. దేవుడు అందరినీ చూస్తాడండి. మనం చేసేది చెడుతనమా మంచితనమా చూస్తాడు దేవుడు. అందుకనే దేవుని భయం కలిగి ఉంటేనే బాగుపడతాం. దేవుడు చూశాడు, మనం చేసే చెడుతనం చూస్తాడు, మనం ఆలోచించే ఆలోచనలు కూడా తెలుసుకుంటాడు ఆయన. నీ ఆలోచన నీ భర్తకే తెలుసుకోలేడు, భర్త ఆలోచన భార్యకి అర్థం కాదు. మనం కనిపెంచిన పిల్లల ఆలోచనలు మనకు తెలియవు, తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లలకు తెలియవు. తల్లిదండ్రులు చాలా ఆలోచనలు పెట్టుకుంటారు పిల్లల మీద. నా బిడ్డలను బాగా పెంచుకోవాలి, బాగా పెళ్లి చేయాలి, మంచి సంబంధాలు చేయాలి, నా బిడ్డలకు ఏ లోటు లేకుండా చేయలేము మనం అనుకుంటాం తల్లిదండ్రులు. కానీ మన ఆలోచన వాళ్ళకి తెలియవు. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, నేను నా దారి ఎత్తుక్కోవాలి, నేను బాగుపడాలి, ఏదో ఒక చేసుకోవాలి. ఈ విషయంలో మా అమ్మ నాన్న ఇష్టం లేకపోయినా సరే నా ఇష్టానుసారంగా నేను నడవాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు దేవుడు తెలుసుకుంటాడు, మన ఆలోచనలు కూడా దేవుడు తెలుసుకుంటాడు, ఊహించినవన్నీ కూడా తెలుసుకుంటాడంట. ఇదే చెప్పాడు ఇక్కడ, గమనించండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదంట. అప్పుడున్న మనుషుల గురించి ఆలోచించాడు ఆయన. గమనించండి, తాను భూమి మీద నరులను చేసినందుకు
దేవుడు సంతాపము నొంది బాధపడ్డాడంట, నేను ఎందుకు చేశానా ఈ మనుషుల్ని అని. తల్లిదండ్రులమైన మనం కూడా బాధపడతాం కదా కొన్ని విషయాలు, మన బిడ్డల విషయంలో. ఈయన ఎందుకు కన్నానని చెప్పి తల్లి బాధపడే తల్లులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రాణం విసిగిపోయినప్పుడు, ఏ మాట కూడా విననప్పుడు, మనం 10 మాటలు చెప్తాం, 10 మాటలు ఒక మాట కూడా విననప్పుడు విసుగొస్తుంది తల్లిదండ్రులమైన మనకి. ఇలాంటోడు ఎందుకు సత్తే బాగుండని కూడా మాట్లాడతారు. భర్తలను కూడా సత్తే బాగుండని మాట్లాడే భార్యలు ఉన్నారు చాలామంది. దేవుడికే అంత బాధ కలిగినప్పుడు మనకే ఇంకెంత బాధ కలుగుతుంది? ఆయనకున్నంత ఓర్పు మనకు లేదు కదా, ఆయనకున్నంత సహనం మనకు లేదు కదా. మనం ప్రతిదానికి బాధపడతాం, ప్రతిదానికి నొచ్చుకుంటాం. ఆనాటి మనుషుల్ని చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. సంతాపము నొంది ఉన్నాను నేను, వారిని సృష్టించినందుకు. అది మనుషులందరిని ఆయన సృష్టించాడు, గుర్తుపెట్టుకోండి. నీ తల్లి గర్భంలో ఒక పిండముగా ఆయన ఏర్పాటు చేస్తేనే పిండం అవుతుంది, లేకపోతే పిండం రాదు, పిల్లలు. దేవుడు అనుకోకపోతే నీ తల్లి తండ్రి కలయికలో పిండం ఏర్పడదు. అందుకనే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని చెప్పాడు దేవుడు. దేవుడిచ్చే బహుమానం అది పిల్లలు. దేవుడే నరులను చేశాడు ఆయన. 100వ కీర్తనలో చెప్తాడు కీర్తనకారుడు. 100వ కీర్తన చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. 3వ వచనం గుర్తుపెట్టుకో. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. గమనించండి, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుచేత కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. దేవుని సన్నిధికి వస్తూ అర్పణ బట్టికి రావాలి మనం. ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడి, చేసుకోవడానికి పనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఊపిరిచ్చి, ప్రయాణాల్లో కాపాడి నిన్ను రక్షించి, వారం దినాలు నిన్ను నీ కుటుంబాన్ని పోషించినందుకు దేవుని సన్నిధికి వట్టిగా రాకూడదు. కృతజ్ఞత అర్పణ తీసుకుని రావాలి. ఎందుకంటే ఆయన చేసిన మనుషులు మనం. ఆయన పుట్టించాడు మనల్ని. పుట్టించాడు కాబట్టి భూమి మీద ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలను కనుక్కున్నాం, పని చేసుకుంటున్నాం, పోషించుకున్నాం, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాం. కొన్ని చెడ్డ వ్యసనాలు కలిగి ఉన్న వాళ్ళైతే సంతోషంగా ఉండలేరు. దేవుణ్ణి నమ్ముకుని చెడ్డ పనులు మానుకున్న ప్రతి ఒక్కరిలో సంతోషం ఉంటుంది. దేవుణ్ణి కాదని నువ్వు లోకానుసారంగా, నిష్టానుసారంగా, ఇంకొక సారంగా నువ్వు ఉంటే సంతోషం అనేది కోల్పోతాను. దేవునిలో ఉంటేనే సంతోషం. ఆయనే మనలను పుట్టించెను. గమనించండి, అక్కడ ఒకటి అంకి ఉంటుంది. కింద ఎన్ని పుట్లో మనం చూస్తే మనలను మనమే సృజించుకొనలేదు. అది తల్లి తండ్రి నిన్ను పుట్టించలేదు, భార్యాభర్త కలిసి పుట్టించలేదు ఆ బిడ్డని. వారి వల్ల కాదది, దైవ సృష్టి. దేవుడు కనికరించి కృప చూపించి వాళ్ళకొక బిడ్డనివ్వాలని ఆయన ఆలోచించినప్పుడు ఒక పిండమును ఆ గర్భములో కలిగేటట్లుగా చేస్తాడు ఆయన.
లేకపోతే నీ జీవితం మన జీవితాలు ఒట్టిగానే మిగిలిపోతాయి. అందుకని నరులను చేసినందుకు దేవుడంట సంతాపమునుందడంట, బాధపడ్డాడంట. అప్పుడు అనుకుంటున్నాడు దేవుడు 7వ వచనంలో, అప్పుడు యెహోవా, ఆదికాండం 6:7, నేను సృజించిన నరులతో కూడా ఉన్న జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అనుకున్నాడంట. అంతే, ఆయన అనుకున్నాడా చేసేస్తాడంతే. 6000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి, ఈ భూమి మీద ఉన్న మనుషుల గురించి ఆలోచించాడు ఆయన. ఇప్పుడున్న నీ గురించి, నా గురించి కూడా ఆలోచిస్తాడైనా. వాటన్నిటిని కూడా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. గుర్తుపెట్టుకోండి, అప్పుడున్న సృష్టిలో మనుషులందరిలో కూడా నోవహు ఒక్కడే దేవుని మాట విన్నాడు. అతని కుటుంబం అతని మాట వింది, నోవహు మాట వింది. 3 కుమారులు, 3 కోడళ్ళు, 1 భార్య, 7. నోవహు దేవుని మాట విని ప్రజలకు చెప్పాడు, దేవుని సువార్త ప్రకటించాడు. ఇంట్లో కూడా చెప్పాడు ఆయన. ఇంట్లో భార్య, కుమారులు, కోడళ్ళు కూడా అతని మాట విన్నారు. ఈనాడు మాలాంటి సేవకులు కొందరు సంఘానికే చెప్తారు బోధలు, ఇంట్లో చెప్పుకోరు వాళ్ళు. భార్య అతని మాట ఎందు, పిల్లలు ఇంటర్ పాస్టర్ మాట. వాళ్ళు ఇష్టానుసారంగా గంతులు వేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కూర్చోవా చెప్పావు కానీ సంఘానికి చెప్పినట్టు చెప్దాం అనుకుంటున్నావు మాకు అంటుంది భార్య. నోరు మూసుకుంటాడు అంతే. నోవహు అలా కాదు, నోవహు భార్య అలా కాదు. తన భర్త చెప్పినటువంటి దేవుని మాట తూచా తప్పకుండా విన్నది, కాపాడబడింది. నోవహు కుమారులు అలా కాదు, తన తండ్రి మాట విన్నారు. ఇది దేవుని మాట, నా తండ్రి మాట కాదు ఇది అనుకున్నారు. 3 కుమారులు బతికి బాగుపడ్డారు. కోడల్లో కూడా మాంగారు మాట విన్నారండి, అది గొప్పతనం. కోడళ్ళు కూడా మాంగారు మాట విన్నారు. నా మామయ్య గారు నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, నా మామయ్య చెప్తున్నాడంటే దేవుడు చెప్తున్నట్లే. బా, ఆ కుటుంబం, అలాంటి కుటుంబాన్ని సన్మానించాలి మనం. నోవహును బట్టి కుటుంబం అంతా రక్షించబడింది ఆ రోజున. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ 11, 12 వచనాలు చూస్తే దేవుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. చూసారా, అది ఈనాడు ఎలా ఉందో లోకం. ఎక్కడ చూసినా బలత్కారమే, ఎక్కడ చూసినా రౌడీయిజం, ఎక్కడ చూసినా దారుణాలండి. అన్యాయంగా దోచేసుకోవటం, అన్యాయంగా లాగేసుకోవటం, పొడి చేయటం, చంపేయటం. నో పోలీస్, న్యాయం లేదు. బలత్కారం అంటే అదే. బాధింపబడిన వారికి న్యాయం లేకపోవడమే బలత్కారం. చూసే మనుషులు కూడా న్యాయం చెప్పరు. ఎందుకంటే అందరూ అదే. అందుకనే చెప్పాడైన, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని నమ్ముకునే వాళ్ళకి ఏది మంచో ఏదో చెడు తెలిసినా చెప్పట్లేదు. ఈ రోజున ఏది అన్యాయం ఏది అక్రమమో తెలుసు. నాకెందుకులే, నాకు జరగలేదు కదా, నా పిల్లలకు జరగలేదు కదా
అది పాపం. ఖండించండి, బుద్ధి చెప్పండి, గద్దించండి అని చెప్పాడు. దారి తప్పినప్పుడు దారిలోనికి మళ్లించమని చెప్పాడు. అగ్నిలో నుండి ఒకరిని లాగండి అని చెప్పాడు. ఇది తప్పని చెప్పాలి సహోదరుడు తప్పిదం చేసినప్పుడు. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలన్నాడు. 7 మార్లు మట్టిగా అని అడిగాడు. 7 మార్లు మట్టి కదయ్యా, 70 మార్లు మట్టికు నువ్వు క్షమించాలని చెప్పాడు. తప్పిదం చెప్పాలండి, ఇది తప్పని చెప్పాలి. ఇంట్లో పిల్లలకే చెప్పట్లేదు ఈ రోజున తల్లిదండ్రులు. ఇక బయట వాళ్ళకి ఏం చెప్తారు ఇది తప్పని? ఇంట్లో కని పెంచి పెద్ద చేసుకున్న బిడ్డలకే చెప్పలేకపోతున్నారు ఇది తప్పని. ఎందుకంటే వారిలో తప్పుండటాన్ని బట్టి చెప్పలేకపోతున్నారు. నువ్వు చేసేదేంటి అని ప్రశ్నిస్తున్నారు పిల్లలు. ఎంత ఆనాడు కూడా అలాగే ఉంది లోకం. భూమి బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకునేది అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము నన్ను హెచ్చరిస్తుంది రోజున. అలాగే హెచ్చరించబడ్డానికే దేవుడు పేతురు ద్వారా ఆ మాటలు రాయించాడు ఆయన. అప్పుడు పాపము చేసిన దేవదూతలను విడిచిపెట్టలేదు ఆయన. దేవదూతలు ఇంకా వాళ్ళకంటే ముందు పాపం చేశారండి. తర్వాత నోవహు కాలంలో ప్రజలందరూ కూడా పాపం చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ నాశనం చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాడు. అంతే, ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు దేవుని మాట వినే నోవహుతో చెప్తున్నాడు మాట. ఆయన 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు నాశనము చేయాలనుకున్నప్పుడు ఎవడు ఆపలేడు ఇంక దాన్ని. అప్పుడు దేవుడు జలప్రలయాన్ని రప్పించాడు. లోకమంతా జలప్రలయమే. ఇప్పుడు ఎక్కడైనా వరదొస్తే, ఆ తెలంగాణలో ఏదో ప్రాంతంలో వరదొస్తే ఆ ప్రాంతమే పోతుంది. మన ఆంధ్రాలో ఏదో వరదొస్తే ఆ వరద వచ్చిన ప్రాంతమే పోతుంది. అలాంటి వరద కాదు ఇది, లోకమంతటి మీదకి వరద. ఇంకెక్కడ తప్పించుకోవడానికి లేదు. నీరు వృద్ధిత్వం అయిపోతుంది, పెరిగిపోతుంది దినదినం. వర్షాకాలం మనకి ప్రమాద హెచ్చరికలు చెప్తారు బ్యారేజీల దగ్గర. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేసి ఎత్తైన స్థలాల్లోకి పంపిస్తారు. అలాంటి అవకాశం లేదు ఇంకప్పుడు. అలాగే ఆ పల్ల ప్రాంతాల్లో వాళ్ళు మెరకెళ్ళారు. అప్పుడు ఆ దినాల్లో కూడా ఆ మెరక కూడా మునిగిపోయింది. ఇంకా పర్వతాలు ఎక్కారు, పర్వతాలు మునిగిపోయినాయి. ఇంకెక్కడానికి దాక్కోవడానికి ఎక్కడా లేదు. ఆ నీటిలో ఈత కూడా వచ్చి ఉండదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలియదు, ఈత కూడా తెలీదు. నీళ్లు అలాగా విస్తృతంగా పెరిగిపోయి ప్రజలందరూ కూడా మునిగిపోయి పశువులు పక్షులు అన్నీ కూడా చనిపోయాయి. నోవహు దేవుని గురించి చెప్తుంటే, దేవుని మాటలు వినండిరా, బాగుపడండిరా, తాగుడు మానేయండి, తిండి మానేయండి, వ్యభిచారం మానేయండి, ఆ చెడ్డ పనులు చెడ్డ బూతులు మానేయండి అని చెప్తుంటే ఏం పట్టించుకునేవారు కదట. రాకడ వచ్చే వరకు, వర్షం వచ్చే వరకు కూడా అసలు ఎవడో వినేవాడు కదంట.
వాళ్ళ పనులు అలా చేసుకుంటూ ఉండేవాడు. తినటం, తాగటం, దొరలటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెళ్ళికిచ్చుకోవటం, వ్యాపారాలు చేసుకోవటం, అమ్ముకోవటం, కొనుక్కోవటం, ఇట్లోనే మునిగిపోయారు తప్ప నోవహు చెప్పిన ఆ ప్రవక్త గారు చెప్పిన మాట ఒక్కటి కూడా ఎవడో పట్టించుకోలేదు. లూకా సువార్తలో రాస్తాడు లూకా గారు. లూకా సువార్త ఎన్నో అధ్యాయమమ్మా? మత్తయి సువార్త, లూకా సువార్త చదువు 17 అధ్యాయం 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు, జాగ్రత్తగా వినండి, జనులు తినొచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవహు చెబుతున్నప్పుడు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిస్తున్నారు, అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ ఊరికవయ్యా వ్యాపారం మానేసి మాట్లాడటం ఏంటి? తాగేవాడైతే ఇంకేనేంటాడు, తినేవాడు కొన్ని ఎండవు. తిండి, తాగుడు, అమ్ముకోవటం, కొనుక్కోవటం, పెళ్ళిళ్ళు, సేమ్ అలాగే ఉంది ఈ రోజుల్లో కూడా. పని ఉంటే ప్రార్థనకు రావు, పని ఉంటే ప్రార్థనకు రావు నువ్వు. ఈరోజు పనికి రమ్మని ఎవరైనా బలవంతం పెట్టావనుకో, బలవంతం పెట్టేశారండి బాబు, ఇంకా వాళ్ళ మాట కాదనలేకపోయానంటావు. కానీ దేవుడు బలవంతం పెడుతున్నాడు నిన్ను ప్రార్థనకు రమ్మని. దేవుని మాట నీకు వినబడితే దేవుడు కనపడ్డు. ఆనాడు అలాగే ఉన్నారు ప్రజలు, ఆ రోజుల్లో అలాగే ఉన్నారు. తిండి, తాగటం, బట్టలు కొనుక్కోవటం, సోకులు చేయటం, పెళ్లి చూపులకు వెళ్ళటం, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, శోభనాలు చేసుకోవటం, తాగడం, విందులు, వినోదాలు. నాడు క్రైస్తవులు కూడా అలాగే ఉండట్లేదా? సిగ్గవట్లేదండి క్రైస్తవులకి. పెళ్ళిళ్ళు తాగుడేటండి క్రైస్తవ పెళ్ళిళ్ళు? క్రైస్తవులు తాగొచ్చా? క్రైస్తవులు వేళకొలు ఆడొచ్చా? దేవుని బిడ్డలు వారి ఇష్టానుసారంగా తందనాల డ్యాన్సులు వేయచ్చా? ఆ సంసారం ఏం బాగుంటుంది? ఇంకా ఆ కుటుంబాలు ఏం బాగుంటాయి? నోవహు ఎంతో చెప్పుకున్నాడు, నెత్తును ముత్తుకున్నాడు ఆయన. వినండ్రా బాబు, వినండ్రా బాబు, దేవుడి చెప్పిన మాట జరిగిపోద్ది. ఆకాశము భూమి గతించిపోయినా కానీ దేవుని మాటలు గతింపు. దేవుని గురించి మీకు అర్థమవట్లేదు, తెలియట్లేదు. నా మాట వినండిరా, నా మాట వినండి బాబు, అయ్యా అమ్మ, నా మాట వినండి. నోవహుని ఏలం చేశారు వాళ్ళు. నాడు కొంతమంది సేవకుల్ని హేళన చేస్తారు. కొంతమంది గట్టిగా బోధించినప్పుడు, ఖండితంగా బోధించినప్పుడు, గద్దించినప్పుడు ఆ సేవకుడికి పేర్లు పెడతా ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. నాశనం అయిపోయి కానీ తెలియదు, ఇంకేముండదు, ఇంకా నాశనం, ఇంకా లాస్ట్, ఇంకా రికవర్ అవడానికి ఉండదు, ఇంకా అంత అయిపోయి ఇంకేముంటుంది? చేతులు కాలక ముందే పట్టుకోవాలి మనం గుడ్డ. కాలిపోయాక గుడ్డ పట్టుకుంటే ఏంటి, ఇంకా ఆకులు పట్టుకుంటే ఏంటి, పేపర్లు పట్టుకుంటే ఏంటి చెప్పండి? నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, వాడలోనికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడంట, ఇప్పుడైనా మారండి అయ్యా, ఇప్పుడైనా మారండి అమ్మా, ఈ క్షణంలో మారండి అమ్మా. ఎలావయ్యా, ఎలా నేను ఓడగట్టుకున్నా కదా, నువ్వు వెళ్ళిపోకు, మాకు తెలుసు, మాకు ఎలా బతకాలో తెలుసు, ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసు. మనుషులు
ద్వారా వచ్చేవైతే తప్పించుకోగలవు. దేవుడు విధించిన దానిని ఎలా తప్పించుకుంటాం మనం? దేవుడు మరణం విధిస్తే ఇంకా తప్పించుకునే అవకాశం ఉండదు. మనుషుల ద్వారా మరణం సంభవించినప్పుడు తప్పించుకోవచ్చు మనం. దేవుడు మరణం విధించినప్పుడు తప్పించుకునే అవకాశం ఉండదు. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో తాగేసి మునిగిపోయి శబ్దాలు, సంతోషాలు, భోగాలు, గొంతులు, డ్యాన్సులు ఇవన్నీ చేసినప్పుడు వచ్చేసిందంతే జలప్రలయం. ఉదయమే వార్తలు చూశాను నేను. న్యూజిలాండ్లో పిల్లలు అందరూ, యవనస్తులు అందరూ చేరి ఆ పబ్బులో డ్యాన్సులు వేస్తున్నారట. తల్లిదండ్రులు కూడా వెళ్ళారంట. తల్లిదండ్రులు బయట మాట్లాడుకుంటున్నారు, యవనస్తులు అందరూ లోపల ఉండి డ్యాన్సులు వేస్తున్నారు, తాగుతూ తందనాలు ఆడతాను. మరి ఎలా సర్క్యూట్ అయిందో తెలియదు. అగ్ని అంటుకుంది, ప్రమాదం. అగ్ని అంటుకుని మంటలు వచ్చేసండి. ఒకసారి తప్పించుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందంట గుమ్మం దగ్గరికి. బిల్డింగ్ అంతా కూలిపోయింది అంతే. ఆ పబ్బు అదంతా కూలిపోయింది. కూలిపోయి చాలామంది పిల్లలు చనిపోయారు. పొద్దుటే వార్తలు చూశాను నేను. బయట తల్లిదండ్రులు మంచి చెడు మాట్లాడుకుంటున్నారు, లోపల పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. నిన్న మళ్ళీ వార్తల్లో చూపెడతారు చూడండి. చాలా దారుణంగా కాలిపోయారు. గుర్తు పట్టలేకుండా కాలిపోయారు. ఏ పిల్ల ఎవరో తెలియకుండా కాలిపోయారు. సేమ్ ఆ సంతోషంలో, ఆ ఆనందంలో మునిగిపోయినప్పుడు నీళ్ళు ఒకేసారి వచ్చేసాయి. ఉప్పెన కూడా 1958లో ఒకసారి అలా వచ్చింది. ఉప్పెన సముద్రం నుంచి 2 తాళ్ళు ఎత్తిని ఇసుక కెరటం, ఇసుకతో కలిపిన కెరటం సముద్రం నుంచి వచ్చేసి 50 గ్రామాలు అలాగా మూసుకుంటూ పోయింది. గ్రామాలు, ఇల్లులు, మనుషులు కనపడలేదు, పశువులు ఏమని. ఇసుక మేటేసేసిందంతే. ఏ ఊరు ఎక్కడుందో కనపడలేదు. అలా వచ్చేసింది. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. అది పాపము వలన వచ్చు జీతము మరణము. రోమ 3:23 అనుకుంటాను. అది పాపము వలన వచ్చు జీతము మరణము. గుర్తుపెట్టుకోండి. నాశనము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అది పాపం చేస్తున్నాడు, దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆ పాపాన్ని మానుకుంటే, విడిచిపెట్టుకుంటే దేవుని కృపావరం వాళ్ళకే దొరుకుతుంది. నోవహుకి ఆ దేవుని కృప దొరికింది. అందుకనే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను అనే మాట ఉంటుంది బైబిల్లో. ఆదికాండం 6:8. అర్థమైందా? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అందుకనే నోవహు తప్పించబడ్డాడు. నోవహు మాట వినిన భార్య తప్పించబడింది, కొడుకులు తప్పించబడ్డారు. నోవహు మాట విన్న కోడళ్ళు కూడా తప్పించబడ్డారు. ఈ రోజున ఒకరి మాట ఒకరు వినే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదు అన్నట్టున్నారు. అంతే. ఇంకా ఏమైపోతే అయిపోయి మాకు తెలుసులే, ఎలా ఉండాలో మాకు తెలుసు, ఎలా
ఎదగాల మాకు తెలుసలా అని తల్లిదండ్రులకి కూడా లెక్క చేయని పరిస్థితులు ఈ రోజున పిల్లల్లో కనపడుతున్నాయి ఎక్కువగా. అందుకనే మనం మెలకుగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. యేసుప్రభు చెప్తాడు మత్తయి సువార్త 26:40 మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. గమనించండి, మెలకువగా ఉండాలి మనం. మెలకు అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా మెలకువగా అర్థం ఏంటంటే వాక్యానుసారముగా మనం ఉండాలి. వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఎక్కడున్నా తప్పించబడతావు. అమెరికాలో ఉన్న తప్పించబడతావు, ఆస్ట్రేలియాలో తప్పించబడతావు, హైదరాబాద్లో ఉన్న తప్పించబడతావు, కడియంలో ఉన్న తప్పించబడతావు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఉండాలి. అదే మెలకు అంటే అర్థం. మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు కదా, అంటే కళ్ళు ఎప్ప తీసుకుని ప్రార్థన చేయమన్నది దాని అర్థం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే అర్థం ఏంటి? చూస్తా చేయమనా? నువ్వు చూసి చెయ్యి, కళ్ళు మూసుకుని చెయ్యి, అది దాని అర్థం కాదు. మెలకు అంటే కళ్ళు తెరిచి చేయటం కాదు. వాక్యానుసారముగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. వాక్యానుసారముగా ఉంటే పాపం నీలో ఉండదు కాబట్టి దేవుడు నీ ప్రార్థన వింటాడు, తప్పిస్తాడు ఆయన. శోధన రాకుండా తప్పిస్తాడు ఆయన. వాక్యానుసారముగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మెలకు అంటే వాక్యానుసారముగా. మెలకు అంటే నీతి కలిగి ఉండటం. నీతిగా ఉన్న వాళ్ళు మెలకుగా ఉన్నట్లే. అదే చెప్తాడైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అండర్లైన్ చేసుకోండి అన్నమాట, అండర్లైన్ చేసుకోండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని మాట అర్థం కావట్లేదు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని మాటలు అర్థం కావట్లేదు చాలా మందికి. ఏదో గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము దేవుడిని నమ్ముకున్నామండి, ఇలాగైపోయామండి, దేవుడిని నమ్ముకున్నాను, మాకు ఏం చేయట్లేదండి. ఏం చేస్తాను నీకు? నువ్వేం చేశావు? దేవుడు చెప్పింది నేను ఏం చేశాను? ఏం చేస్తాం మనం? వినాలి కదండి, దేవుడి మాట ఈయన చెయ్యాలి కదా. మనం నీతి లేని మనం నీతిగా మార్చబడాలి కదా. పాపము కలిగి ఉన్న మనం పాపాన్ని వదులుకోవాలి కదా. అది చెయ్యం. దేవుడు మాత్రం చేసేయాలి మనకి. దేవుడిని నమ్ముకున్నాం, వాక్యం వినవు, వాక్యం చదవు, వాక్యాన్ని పాటించం, ప్రార్థన చేసుకో, నీ మనసు మంచి మాట మాట్లాడదు నోరు. అది ఏది కనపడదు నీ దగ్గర, దేవుడు మాత్రం నీకు చేసేయాలి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంటున్నాడు ఆయన. అందరికని చెప్పట్లేదు, కొందరు ఉంటారు అక్కడక్కడ. మీకు సిగ్గు కలుగుటిక ఇట్లు చెప్పుచున్నాను అన్నాడు ఆయన. సిగ్గు తెచ్చుకోవాలి కదండి మనం. పాపం ఉన్న వాళ్ళకి సిగ్గు రావాలి కదండి. అదే సిగ్గే లేదు అసలు, సిగ్గు లేదండి అసలు. నేను చూస్తున్నాం ఈ రోజున పెద్ద నాయకులే సిగ్గు లేకుండా మాట్లాడి సిగ్గులేని మాటలు. మేధావులు అనుకునేవాళ్ళు, ప్రజలను పరిపాలించేవాళ్ళు, ప్రజలు 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన సేవకుల్లో కూడా సిగ్గులేని పాపాలు చేస్తున్నారు ఈ రోజున నాలాంటి వాళ్ళు. విశ్వాసులకైతే ఇంకా సిగ్గే లేదు. ఇంకా సిగ్గు మాలిన జనులారా కూడి రండి అని చెప్తాడైనా అగ్ని గ్రంథంలో ఎక్కడో. అర్థమైందా? సిగ్గు మాలిన జనులారా కూడి రండి అంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని వినాలి, మనం ఆలోచించుకోవాలి.
ఎంత జపని అనుకుంటాం. 2వ అధ్యాయం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా మహోగ్రత దినము రాకమునిపే కూడి రండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. నోహు కాలంలో సిగ్గు లేకుండా పాపం చేశారు వాళ్ళు. వారి వరసలు లేకుండా పాపం చేశారు వాళ్ళు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. అందుకనే దేవుడు సర్వనాశనం చేసి పడేశాడంతే. నా ప్రియ సహోదరులారా, మేల్కొని పాపం చేయకూడదు. మనం ఏమన్నాడు ఇక్కడ కొరింథీ పత్రిక 15:34లో, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని, అంటే వాక్యానుసారంగా జీవించి పాపం చేయకండి అని అర్థం. మేల్కొని అన్నక్కడ వాక్యానుసారముగా అని పెట్టుకోండి. అంతేగాని గుడ్లు ఎప్ప తీసుకుని చూడడం కాదు. వాక్యానుసారంగా చూడటం, జీవించటం. ఆత్మీయ నేత్రాలు తెరబడాలి. బాహ్య నేత్రాలు ఇవి, ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రార్థన చేయాలి. మనం దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. నా ప్రియమైన సహోదరులు, మేల్కొని అది నిద్రపోకూడదు. మనం నిద్రపోవటం అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించటం. అది నిద్రపోయే సమయంలో నిద్ర అవ్వాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, పని చేసే సమయంలో పని చేయాలి. ప్రతిదానికి సమయం ఉంది. వంట వండుకునే సమయంలో వంట వండుకోవాలి, తినే సమయంలో తినాలి, తిరిగే సమయంలో తిరగాలి, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాం. సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే నశించిపోతాం, నాశనం అయిపోతాం. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. మెలకువగా ఉండమని పౌలు గారు చాలా పర్యాయాలు, చాలా పత్రికల్లో చెప్పాడు. ఆయన మెలకువ 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 అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానుసారంగా ఉండండి అని అర్థం. మెలకువ అంటే మీరు గుడ్లు అప్పగించుకుని నన్ను చూడటం కాదు. చెబుతున్న వాక్యాన్ని విని నిద్రపోతున్న ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పుకొని ఆత్మీయ నేత్రాలతో దేవుణ్ణి చూడాలి. మనం దేవుని స్వరూపాన్ని చూడాలి. కళ్ళు మూసుకోవటం ఎందుకంటే ఏది నీకు కనబడకుండా ఉంటే ఆ ప్రార్థన నీకు వస్తుంది. చూస్తా ప్రార్థన చేయలేవు నువ్వు. అర్థమైందా? కళ్ళు మూసుకుని ప్రార్థన ఉంటుంది. యేసు ప్రభు ఫోటోలు చూస్తాం ప్రార్థన చేసినప్పుడు ఎలాగా, ఆయన కళ్ళు తెరిచే ఆయన ముఖం వేస్తారు. చూడండి మీరు ఏ ఫోటోలో సరే, కళ్ళు తెరిచే చూస్తారు ఆయన ఎలాగా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఏ దృష్టి ఉండదు కాబట్టి. ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి. ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ జీవితాన్ని నువ్వు దేవునికి వ్యక్తపరుచుకోవాలి. నువ్వు ఉదయకాల ఆరాధనలో వాక్యము నిన్ను ప్రేరేపిస్తే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడు. దేవుడు అప్పుడు నీకు కావలసింది ఏదో చూస్తాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మన అవసరాలన్నీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, మీరేది అడగనక్కర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఏదైతే వాక్యం వింటున్నారో ఆ ప్రకారంగా మీలో తేడాలు ఉంటాయి, సరి చేసుకుని బతకడం నేర్చుకోండి. సరి చేసుకుని బతకడం నేర్చుకోకుండా నువ్వేదో నోరుంది కదా ఇష్టానుసారంగా ప్రార్థన చేసినప్పుడల్లా దేవుణ్ణి గొంతులమ్మ కోరికలు కోరితే దేవుడు ఏది ఇవ్వడు నీకు. అలా ఇస్తే ఎప్పుడు ఇచ్చేది మీకు? ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు? ఎన్నో అడుగుతున్నారు ఆయన్ని, వస్తున్నాయి అవన్నీ రావు. అర్థమైందా? అందుకనే చెప్పాడు, చాలాసార్లు చెప్తాను మీకు. మత్తయి సువార్త 6:33లో
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31, 32, 33 ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి, వీటి విషయమే అన్యజనులు విచారిస్తారు, దుఃఖిస్తారు, ఆలోచిస్తారు. ఇవన్నీ మీకు కావాలనేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అండర్లైన్ చేసుకోండి. అది మన పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రుల మీద మనకు తెలుసు. వాళ్ళ పెళ్లి వయసు వస్తుంది, వాళ్ళకి ఏం కావాలో, పెళ్లికి ఏం కావాలో, వడ్డానం కావాలా, చెవులకు కావాలా, ముక్కుకు కావాలా, లేకపోతే సారికి పెట్టడానికి మంచం కావాలా, పరుపు కావాలా, బీరో కావాలా, ఇవన్నీ మనమే ఆలోచిస్తాం. వాళ్ళు ఏం చెప్పరు మనకు పిల్లలు. వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి భర్తను చూడాలి, ఎలాంటి భార్యను చూడాలి, ఇవన్నీ తల్లిదండ్రులమైన మనమే ఆలోచిస్తాం. వాళ్ళకి తెలియదు ఇదంతా. అలాగే మనకేం కావాలో మన దేవుడు ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ఆ పిల్లలు ఏం చేయాలంటే తల్లి తండ్రి మాట్లాడాలి. అది పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఆ పిల్లలు ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రుల మాట వినాలి. అది దేవుడు మనకేం కావాలో ఆలోచిస్తున్నాడు, మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఏం చెప్పాడు ఆయన? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి, అది పాయింట్. అది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట 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 వెతకాలి. మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. మనం ఆదివారం ఎంత పని వచ్చినా, ఎంత ఫంక్షన్ వచ్చినా, ఏ ప్రోగ్రాం వచ్చినా, నీ సొంత అక్క, నీ సొంత తమ్ముడు, నీ సొంత బామ్మర్ది ఎవరైనా సరే ఏ కార్యం పెట్టుకున్నా సరే వెళ్ళకూడదంతే. అది అప్పుడు నీకేం కావాలో అని చేస్తాడు. అప్ప ఏమనుకుంటాడు, బావ ఏమనుకుంటాడు, అన్న ఏమనుకుంటాడు, బామ్మర్ది ఏమనుకుంటాడు, అది కాదు అక్కడ. మొదట అది ప్రార్థన చూసుకుని తర్వాత వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా దేవునికి చోటు వాళ్ళు, దేవునికి నీ హృదయంలో స్థానం ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం మనం ఆ విధంగా. ఈనాడు చాలా మంది లేరు ప్రార్థనలో. ఎక్కడ పోయారు వాళ్ళు? ఏ పెళ్ళికో, ఫంక్షన్కో, ఏ కార్యక్రమాన్ని పోయారంతే. ఎలాగా వాళ్ళ బాధలు తీర్చబడతాయి, ఎలాగా వాళ్ళ కష్టాలు తీర్చాడు దేవుడు, ఎలాగా వాళ్ళ గురించి దేవుడు ఆలోచిస్తాడు? పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు తీర్తారా? ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు తీర్తారా? నువ్వు 100 అడితే వాళ్ళు రేపు వచ్చి 100 పెడతారు నీకు. సిగ్గు తెలియట్లేదు మనకి. సిగ్గు మాలిన జనులారా కూడి రెండు అంటున్నాడు. ఎందుకని? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము విడిచిపెట్టుకోవాలని చెప్పాడు ఖచ్చితంగా యేసు ప్రభు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట చూడండి. అక్కడ చివరిగా 10:28 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనేను యేసు ప్రభు ఏం చెప్తాడనండి? నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, నాకు చేలో పని ఉంది, నాకు పొలంలో పని ఉంది, నాకు ఇంటి పని ఉంది, ఆయాలో చేయాలా, ఆ టైమే చేయాలా? ఎంత నష్టపోతున్నామో మనం అర్థం కావట్లేదు నాకు. ఇవన్నీ విడిచిపెట్టుకోకుండా మనం ఎన్ని నష్టాలు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నామో అర్థం కావట్లేదు. మనం వదిలేసుకోమంటే పూర్తిగా వదిలేసుకోమని కదలనే. ఆ ప్రార్థనా సమయంలో వాళ్ళని పక్కన పెట్టి రావాలి మనం. అది దాని అర్థం. వదిలేయమంటే పూర్తి వదిలేయమని కాదు. తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు, గౌరవించమన్నాడు, వాళ్ళని పూజించమన్నాడు, వాళ్ళని పోషించమన్నాడు. వదిలేయమంటే పూర్తి వదిలేయమని దేవుని సమయం అప్పుడు వాళ్ళని పక్కన పెట్టాలి. ప్రార్థనా సమయంలో ఎవడైనా సరే పక్కన పెట్టాలంతే.
ఆదివారం మా ఇంటికి రాకండి మీరు, మేము ప్రార్థనకి వెళ్ళాలి అని చుట్టాలతో చెప్పుకోవాలి ముందే. మీరు మా చుట్టాలు కలగా చెప్తాం మేము, ఆదివారం అసలు కుదరదంటా ఉంటే రావద్దు. సేవ ప్రారంభించిన నుంచి ఎప్పుడు రానలేదు ఎవరని. ఎందుకంటే మొహమాటం లేకుండా కరాఖండిగా చెప్పాడు అంతే. నేను ఆదివారం పెళ్ళిళ్ళు పెడితే రామయ్య అని చెప్పానంతే, పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు మేము. మా బామ్మర్దుల పెళ్ళిళ్ళకి అయితే మా చుట్టాల పిల్లలు ఎవరికి. అదండి, అది చెయ్యాలండి. అది చేసినప్పుడు మనకేం కావాలో దేవుడు ఆలోచిస్తాడు కదా, అది తప్పనిసరిగా మన చేతుల్లోకి పడేటట్టు చేస్తాడు. మనుషుల మెప్పు మనల్ని బాగు చేయదు, దేవుణ్ణి మెప్పించండి. ఏ నొప్పులు లేకుండా చేస్తాడు దేవుడు మీకు. మనుషులు మెప్పించుకుంటూ తిరిగితే అన్ని నొప్పులే వస్తాయి మీకు. అందుకని ఎవరేమనుకున్నాను పట్టించుకోను, నా చుట్టాలైన బంధువులైన ఎవరైనా దేవుడు ఏమనుకుంటాడనేది ఆలోచిస్తాను నేను. దేవుడు ఒక మాట చెప్పాడేనండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులయ్యుండు. అది మిమ్మల్ని హెచ్చించాలంటే హెచ్చించే సమయం దాకా ఆయన చేతి కింద ఉండాలి. అప్పుడు దాకా ఉంటావు, అప్పుడు వెళ్ళిపోతావు చేతి కింద నుంచి. దేవుడు అప్పుడే అనుకుండొచ్చు, రేపు వచ్చేది ఈ ఆదివారం నేను ఆశీర్వదించాలనుకుంటాడు, ఈ ఆదివారం రాకుండా అక్కడికి పోతాడు. దేవుడు ఒకేసారి అందరిని చేయడైనా కనిపెట్టి చూస్తాడు. ఎవరిని ఎప్పుడు ఆశీర్వదించాలో, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు దీవించాలో, ఎవరి అవసరాలు ఎప్పుడు పెట్టాలో చూస్తాడు ఆయన. అదే చెప్తాను మీకు, కష్టాలు కొని తెచ్చుకోకూడదు. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. అది మెలకు అంటే ఆత్మీయంగా దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన మనల్ని ఇష్టపడేటట్టు ఉండాలి. నా బిడ్డలు ఏ విషయంలోనూ కూడా నాకు దూరం అవ్వట్లేదు, నా సన్నిధి మానట్లేదు, నా సన్నిధికి వచ్చి నన్ను ఘనపరుస్తున్నారు, నా వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారు, నా బిడ్డలకి నేను చెయ్యాలి అని ఆయన అనుకోవాలి. అలా అనుకునేటట్లు మీరు ఉంటే మీరు బాగుపడతారు. నా వల్ల మీకేమీ రాదు, ఈ మాటలు వస్తాయంటే ఈ మాటలు చెప్పగలను నేను. నా ప్రార్థన ద్వారా మీకేమీ రాదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరనే మాట అదే. మీరు పునాది పాడు చేసుకుని వస్తే నేను ప్రార్థన చేసిన ఏమవుదో దేవుడు చేయలేడు. నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడిని కాదు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏమీ చేయలేదని అర్థం. అది దేవుని మీద ఆధారపడండి. దేవుని వాక్యాన్ని బట్టి మీ జీవితాలు మార్చుకొని దేవునికి వ్యతిరేకమైనది ఏది లేకుండా క్లీన్ అవ్వండి. మీరు దేవుడు మిమ్మల్ని దీవించకపోతే అడగండి, సంవత్సరం తిరిగేలోపు అన్నీ మారిపోతాయి మీకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎప్పబడిన మాటలు వినిన ప్రతి హృదయమును తాకి హృదయములు వారు భద్రపరుచుకొని మీ వాక్య ప్రకారంగా మెలకువగా కలిగి జీవించేవారిగా చేయండి. వారికి కావలసినవన్నీ మీకు తెలుసు, మీకు కావలసినట్లుగా వారు నడుచుకొని అవి పొందుకునే వారిగా చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. వాక్యమయ్యన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.